చూడడం అన్ని రెడీగా ఉన్నాయా? ఎత్తండి ఎత్తండి, మీరు ఎత్తండి, తొందరగా వెళ్ళండి. సింగ, నీ దోపిడీలు దౌర్జన్యాలు ఇక సాగవు. తల తీసేవాళ్లే కానీ తల వంచేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా వచ్చిందారనే వెళ్ళి గౌరమోయి. ఈ గ్రామానికి నూకలు తెల్లంటే నీ వల్లే. నువ్వు నీ వాళ్ళు వచ్చారు, ఇలా బతుకులిట్ట చేశారు. ఎనుకోండి నా మాట. నా బాటకు అడ్డు వచ్చారా, కోడి పెట్టెలను కాల్చినట్టు కాల్చేస్తాను. చంపడమే గాని క్షమించడం ఎరగడు ఈ సింగడు. మీ మీద నాకేం కోపం లేదు, వీళ్ళ మీదే నా కోపం. వీళ్ళు నా మనుషుల్ని కొట్టారు, జైల్లో పెట్టించారు. నాకు కావాల్సింది వీళ్ళు. మర్యాదగా వీళ్ళని లొంగిపోమని మీరు చెప్పండి. అందరి తరఫున నేను చెబుతున్నాను సింగ, మా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వీళ్ళని తీసుకెళ్లలేవు. మా రక్తం ధారవచ్చేనే వీళ్ళని రక్షించుకుంటాం. అయితే మీకు చాలే గతి. అయినా పర్వాలేదు, వీళ్ళ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. అట్టగా అయితే అనుభవించండి, కాల్చండి. ఆగండి, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. బాబు, అలా జరగడానికి వీల్లేదు. నా నిశ్చయానికి తిరుగులేదు. మా 5గురు కోసం ఈ గ్రామం అంతా నాశనం కావడానికి వీల్లేదు. సింగ, నీ మాట ప్రకారం మేమంతా లొంగిపోతున్నాం. కానీ ఒక షరతు, ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్లపైన పిల్లలపైన నువ్వు చేయి చేసుకోవడానికి వీల్లేదు. సింగన్న మాట అంటే మాటే, కానీ రేఖ మాత్రం ఇక్కడే ఉండాలి. సరే గౌరీ, ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళు. పదండి, అందరూ రండి. మీ 5గురు కిందికి దిగిరండి. ఏమైంది? ఏమైంది రేఖ? నీ కుప్పిగంతులు నాకు తెరవు ఇస్తారా? ఒరే సింగ, వీళ్ళ కళ్ళెదుట ఈ అమ్మాయిని అవమానం చెయ్యి. సింగ, నీ రక్తం కళ్ళ చూస్తాను.
ఏదో కావాల్సింది చూడండి. ముడి 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 దొంగ సచ్చినోడా ఎక్కడికి వెళ్ళారా मेरा लाल क्या हो गया माँ कुटो मेरे प्यार डर न करे रारा कावलिंచుకోరా దగ్గరకు రారా దొంగలతో చేయగలపడమే కాకుండా వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన పాపాత్ముడు సార్. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సార్, నన్ను కూడా అరెస్ట్ చేయండి. జైల్లోంచి పారిపోయిన ఖైదీని. మిగతా ముగ్గురు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఇతన్ని వాళ్ళతో పాటు అరెస్ట్ చేయండి. ఎస్ సార్. వీళ్ళని అరెస్ట్ చేయండి. అమాయక ప్రజలు పీడిస్తావా? నా చెల్లిని మీదే చేసుకుంటావా? పగ తెచ్చుకున్నాను చెల్లెమ్మ. నిన్న అవమానించబోయి ఆ నీరు రక్తాన్ని తెచ్చాను. రేఖ, నువ్వు ఇక్కడ ఉన్నావని కనకారావు రాసిన ఉత్తరం వల్ల తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను. దీనంతటికీ కారణం ఆ కనకారావే. ముందు రండి డాడీ. శేఖర్, శేఖర్, డాడీ
శేఖర్ నిర్దోషం ఇప్పుడైనా చెప్పండి. దయచేసి అని విడిపించండి. కోర్టులో నేను ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చే వస్తున్నానమ్మా. ఇదంతా నేను కనకారావు నమ్మడం వల్ల వచ్చిన అనర్థం. శేఖర్ తప్పకుండా విడుదలవుతాడు. శేఖర్, నన్ను మన్నించు బాబు. మన్నించవలసింది పెద్దలు, అర్థించవలసింది మా బోటి వాళ్ళు. మాస్టర్, క్షమిస్తారు కదూ? ఎంత మాట బాబు, మీ అందరి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. మమ్మల్ని, మా గ్రామాన్ని మరిచిపోకండి. చిన్న, మన గురువు ఏడుస్తున్నాడు రా. ఆయన కూడా మనలాగా మనిషే కదరా. గౌరీ, రేఖ, నిన్ను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చిన నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. త్వరలోనే కలుసుకుంటాం. రేఖ, వస్తా.